నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా? వెల్కమ్ టు K6. ప్రస్తుతం మనం మాక్లూరు మండలంలోని మాక్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ ఈ పాఠశాల స్థితిగతులు, పాఠశాల దినసరి అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య, ఈ పాఠశాల నుండి మౌలిక వసతులు, కావాల్సిన వసతులు, మరి టీచర్ల కొరత, ఈ పాఠశాలలో ఉన్నటువంటి ఆంగ్ల మాధ్యమం అలాగే తెలుగు మాధ్యమం విద్యార్థుల సంఖ్య ఏముందో, మరి మధ్యాహ్న భోజన పథకం గురించి తెలుసుకోవడానికి మనం ఈ పాఠశాలలో విద్యార్థులను అలాగే గ్రామ ప్రజలను, టీచర్లను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. నిన్నటి ప్రశ్న, ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఇంగ్లీష్ మీడియం. నిన్నటి ఆన్సర్ దయానంద సరస్వతి. వ్యక్తుల దారికి దుఃఖం ఎన్నటికీ చేరదు. ఇది కాంగ్రెస్ బండారం. ఒప్పందము లేదు, ఎత్తుపై అంగీకారము లేదు. ప్రాణహిత మీద కాంగ్రెస్ ప్రచార తప్పుల కుప్ప. మహారాష్ట్ర ఒప్పుకున్న మేరకే ఉంటుందని మాజీ సీఎం కిరణ్ బదులు. తర్వాత 5 నెలలకే తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం. భాగంగా మన పాఠశాల చేసినటువంటి K6 మిత్రులకి, మన పాఠశాల తరఫున ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరఫున వారికి గట్టిగా అభినందనలతో స్వాగతం. వాళ్ళకి సరిపోయినట్టు లేదు, ఎందుకంటే ఈరోజు ఆధార్ రోజులాగా కనబడతలేదు, కొద్దిగా తక్కువ ఉన్నది. పర్టికులర్గా 7th 8th క్లాస్ పిల్లలు ఆధార్ శాతం తక్కువ ఉంది. కొద్దిమంది లేట్ వచ్చిన బయట ఉన్నట్టున్నారు. పాఠశాల సెలవు దినం వచ్చే రోజు నెక్స్ట్ రోజు ఎఫెక్ట్ కనబడుతుంది. మీరు ఆ సెలవు దినం యొక్క ప్రభావం నుంచి తొందరగా బయటపడాలి. మీ తోటి మిత్రులకు, ఎందుకంటే మీరు వచ్చేది కనుక రాని వాళ్ళకి ఆ విషయం చెప్పాలి, వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత. तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा
दण्डमण्डितकरा या Niharika. Yes, sir. Nicola. Yes, sir. Latanya. Find the value of 9m square minus 10m cube. Here A is the base. M is the index. Here A is the base. Here bases are equal. And in between multiplication symbol is there. So whenever bases are and then a to the power of m whole to the power of n is equal to a to the power of m. A by b, ab whole to the power of m is a to the power of m. If division is there, a by b whole to the power of m, you write a to the power of m by b to the power of m. A to the power of 0 is value 1. Anything to the power of 0, the value is 1. Now today let us discuss this problem. I am studying in 8th English medium. My school name is ZPHS. In our school, the teachers are well educated and they tell us well, and we are study well. In my school, my teachers us very well, and our principal maintain the school in peaceful manner. They supply our Maklur Gram Panchayat leaders are supply they will help in our school to develop our school in many ways, and they will encourage us, and my teachers are encouraged in all activities. ప్రస్తుతం మనము జిల్లా పరిషత్ మాక్లూరు హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యార్థులకు విద్యాబోధన ఉపాధ్యాయులచే అందబడుతుంది. దానికి నిదర్శనము ఈ విద్యార్థినే. కావున ప్రైవేట్ పాఠశాలకు ఎలాంటి లేనిపోని వాళ్ళకు ధీటుగా మేమున్నామంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చెప్తున్నారు. ఇందుకు కారణం ఇప్పుడే చూసినాం కాబట్టి ఎలాంటి అపనమ్మకాలు పెట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలలనే మెరుగైన విద్య అందిస్తారని ఈ క్లాస్ ద్వారా మనం చూడవచ్చు. A cube minus B cube formula. Allow A cube minus B cube. A cube minus B cube. A plus b. A cube minus B cube. I am asking about A cube minus B cube, not A cube plus B cube. A minus b of a square plus ab minus plus b square. Yeah, right. X cube plus Y cube plus Z cube is equal to 3xy. A plus B whole cube. A plus B whole cube is nothing but we know that x plus y plus z is equal to 0. Z is equal to minus 3 because there is a condition. Sum of x, y. Our condition is the condition should be fulfilled. So x plus y plus z. I assumed z as minus 3. I assumed z as minus 3. Sum of x, y, and z. పేరు ఐబి బాలకృష్ణారావు. నేను ఇక్కడ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నేను 10th క్లాస్, 9th క్లాస్, 7th క్లాస్ వాళ్ళకు మ్యాథ్స్ చెప్తాను. ఈ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం నా మొదటి పీరియడు. ఇది దాదాపుగా చాలా శిథిలావస్థలో ఉన్నప్పటికీ మా పిల్లలందరూ కూడా చాలా కష్టపడి ఉన్న దాంట్లోనే చాలా సుందరంగా చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు గమనించి ఉంటారు. కాబట్టి ఈ పిల్లలు దాదాపుగా చాలా శ్రద్ధతో చూపిస్తున్నారు. చాలా శ్రద్ధతో ఈ ఉన్న వసతుల్లోనే శుభ్రంగా ఉంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మంచి బాగా చదువుకుంటున్నారు కూడా. కాబట్టి ఈ క్లాసు చెప్పేటప్పుడు నాకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది.
a brave woman ruler by the name of Rudramadevi. She was a powerful and successful ruler who has impressed one and all with her abilities. Rudramadevi ruled from Orugallu, modern Warangal, and belonged to the famous Kakatiya family. She ruled from 1262 AD to 1289 AD for nearly 27 పాఠశాలలోని 7th క్లాస్ సోషల్లో ఉన్నాము. వారికి మరి విద్యార్థులు ఎలా అవగాహన కల్పిస్తున్నారు, ఉపాధ్యాయులు మరి ఎలాంటి విద్యా బోధన చేస్తారు, మరి కొందరికి విద్యార్థులకు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఎలా చేస్తారు ఉపాధ్యాయులు? Teachers are teaching us very nicely. If we can't understand anything, they are making us to understand clearly. మరి మీకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్లలో? All facilities are good only. మిడ్ డే మీల్స్, హౌ ఈజ్ మిడ్ డే మీల్స్? Midday meals also good for us. ఎన్ని మార్కులు వచ్చినాయి, మరి దానికి తగ్గట్టుగా ఎలా విద్యా బోధన చేస్తున్నారు టీచర్లు? Teachers are giving good teachings for us. We can understand what they are saying. The lessons are very good. We are understanding what they are teaching us, and we can. They are giving project works, homeworks regularly. They are encouraging us to speak in English. ప్రస్తుతం మనము 7వ తరగతి సోషల్ క్లాస్లో ఉన్నాము. మరి విద్యార్థులు అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాట్లాడుతున్నారు. అలాగే మరి టీచర్లు ఇక్కడ వారికి కూడా అడుగుదాం. మేడం, ఇక్కడ పిల్లలు ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ మీడియమే కానీ ప్రైవేట్ పాఠశాల ధీటుగా మాట్లాడుతున్నారు. మరి మీరు మీ పిల్లల్ని కూడా మరి ఏ బడిలలో పంపుతున్నారు? మరి వాళ్ళని ఉద్దేశించి మీరు ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి విద్యా అవగాహన కల్పిస్తున్నారు? మా పిల్లల్ని మేము అంటే వివిధ కారణాల వల్ల మేము అక్కడ మాకు లోకల్లో ఉన్న స్కూల్లోనే పంపడం జరుగుతుంది. కానీ మేము ఇక్కడ పిల్లలు మాక్లూరు పాఠశాలలో పిల్లలు ఇంగ్లీష్లో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ వరకైనా లేకపోతే ఏ మ్యాటర్ ఇచ్చినా కూడా వాళ్ళు పిల్లలు ఇంగ్లీష్లో చక్కగా ప్రొసీడ్ అవుతున్నారు, ఫాలో అవుతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు. మేము పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో అయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు మామూలుగా సాధారణ పరిజ్ఞానం ఉన్న పిల్లాడినైనా కూడా ఇంగ్లీష్ మీడియంలో చేర్చడానికే తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం మూలంగా ఉన్నత విద్యలలో మంచిగా రాణించేందుకు గాను మేము వాళ్ళ కృషి చేస్తున్నాము. ఇంగ్లీష్ పేపర్ని కూడా అలవాటు చేస్తున్నాము. పిల్లలు చదివి దాని నుంచి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడానికి వివిధ యాక్టివిటీస్ మేము ఇక్కడ 15th ఆగస్టుకి అట్లా కండక్ట్ చేసినప్పుడు పిల్లలు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎస్సే రైటింగ్ కానీ డిబేట్ కాంపిటీషన్లో కానీ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో ఈ 7th ఇంగ్లీష్ మీడియం నుంచి పిల్లలు 20-25 మంది పిల్లలు ఇంగ్లీష్లో ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా బోధన చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. ఇంకా వాతావరణంలో ఎలా మన మార్పు అనిపిస్తుందా ఈరోజు? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుందా? అవునా? వేడిగా అనిపిస్తుందా లేదా? గంటలు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయా? వేడిగా అనిపిస్తుందా? వేడిని మనం ఏమంటాము? ఉష్ణోగ్రత కదా. ఆ ఉష్ణోగ్రత ఉండడం వల్ల మరి మనకు చాలా వేడిగా తర్వాత చెమట కూడా పడుతుంది. యొక్క ఉష్ణోగ్రతను శరీరం వేడి, ఆ వేడి శరీరంలో సామాన్య ఉష్ణోగ్రత ఉంటుంది కదా అంటాం, అవునా? అయితే మరి అది కొలవడానికి ఉష్ణోగ్రత కొలవడానికి డాక్టర్ దగ్గర చూసారా? ఎప్పుడైనా జ్వరం వచ్చిందా? చూసారా? అప్పుడు అది దాన్ని క్లినికల్ థర్మామీటర్. పాదరసం బల్బ్. కేశనాళిక. ఏది కేశనాళిక? ఇది కేశనాళిక. కేశనాళిక. ఎస్. ప్రస్తుతం మనము జిల్లా పరిషత్ మాకూరు పాఠశాలలో 7వ తరగతి సైన్స్ క్లాస్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే తరగతిలోని అధ్వాన స్థితిలో ఉన్నాము. తరగతి గదిలోని అధ్వాన స్థితిలో ఒక పక్క విండో లేదు సరిగా, దానికి బెంచీలు అడ్డు పెట్టి, మరో పక్క సైన్స్ క్లాస్ అయినటువంటి క్లాస్ రూమ్లో ఇక్కడ ఫ్యాన్లు సరిగా లేవు. అలాగే విద్యార్థులు అయితే మరి వారి మాటలు చేసుకున్నాం. విద్యార్థులకు టీచర్లు ఉపాధ్యాయులు ఎలా విద్యా బోధన అందిస్తున్నారో విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. మీకు టీచర్లు ఎలా చదువు చెప్తున్నారు? చాలా బాగా చెప్తున్నారు. అర్థమవుతున్నాయా పాఠాలు? ఇప్పుడు చెప్పిన పాఠం పేరే. ప్రస్తుతం మనము క్లాస్ టీచర్ అయినటువంటి
సైన్స్ మేడం గారితో ఉన్నాము 7వ తరగతిలో. వారి మాటలను విందాం. విద్యార్థులు ఎలాంటి ఈ సైన్స్ పట్ల అవగాహన క్లాసులో విద్యాబోధన నేర్పులో వారి మాటలను విందాం. నమస్కారం మేడం, మీ పేరు? నా పేరు పద్మతార, సైన్స్ బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ విద్యార్థులు చాలా బాగా క్రమశిక్షణతో ఉంటారు, చాలా బాగా రెగ్యులర్గా వస్తారు. సైన్స్ ల్యాబ్కి వస్తే ఒక రూమ్లో మరి బీరువాలో అన్ని సైన్స్ మెటీరియల్స్ ఆపరేటర్స్ ఉంటాయి. అవసరమైనప్పుడల్లా అంటే పిల్లల్ని సైన్స్ ల్యాబ్కు తీసుకెళ్ళి అక్కడ ప్రాక్టికల్స్ చేయించే అవకాశం లేదు, బికాజ్ ఆఫ్ అంటే షార్టేజ్ ఆఫ్ రూమ్స్. మీరు ఒక సైన్స్ టీచర్గా విద్యార్థులకు ఇప్పటికైనా చెట్లు పెట్టే కార్యక్రమం మొదలు పెడతారు. ఇప్పటి వరకు ఒక మొక్క పెట్టిన దాఖలాలు కనబడలేవు పాఠశాలలో. మొక్కలు హరితహారం ప్రోగ్రాం కింద మొక్కలు నాటారు, మొక్కలను పెంచుతున్నారు, గ్రూప్స్ చేశారు, వాటరింగ్ కూడా జరుగుతుంది, పిల్లల ద్వారా వాటరింగ్ జరుగుతుంది. అయితే మొక్కలు ఏంటి అని అంటే ఈవినింగ్ టైంలో మరి వాటికి సరిగా లేకుండా వీళ్ళు వచ్చి పీకేయడము అలాంటిది జరుగుతుంది. మనము క్లాసులోనే ఉన్నాము, సైన్స్ క్లాస్ 7వ తరగతిలో. ఇక్కడ పాఠశాలలోని విద్యార్థులకు సైన్స్ పరికరాలు ల్యాబులు పరీక్షలు చేయడానికి ల్యాబులు లేవు. సంబంధిత శాఖ అధికారులు కానీ విద్యాశాఖ ఇప్పటికైనా దృష్టి సారించి మాక్లూరు మండలంలోని జిల్లా పరిషత్ హెడ్ క్వార్టర్ పాఠశాలలో ఇక్కడ ఒక సైన్స్ పరికరాలను ఉపయోగించే ల్యాబ్ లేదు కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి, పై అధికారులు కానీ సంబంధిత శాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఈ పాఠశాల క్లాస్ ద్వారా మనకు తెలియజేయాలి. అక్కడ నుండి ఏ గ్రామం బయలుదేరుతున్నాం? పెనమకూరు గ్రామాన్ని చూడడానికి ఎందుకు వెళ్తున్నాం? విజయవాడ వద్ద కృష్ణా నదిపై చదువు. సో దారి పొడుగునా వెళుతూ ఉంటే ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఓకే, సో పెనమకూరు ఏ ప్రాంతంలో ఉన్నది? కె రమేష్, నేను సోషల్ స్టడీస్ టీచర్, మాక్లూరు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న 6వ తరగతి తెలుగు మీడియం క్లాస్ టీచర్ని. మొత్తం 6వ తరగతిలో 20 మంది విద్యార్థినులు ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో ఈ మధ్యనే గ్రామస్తులు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ పిల్లలకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బెల్ట్లు, టైలు కూడా ఫ్రీగా సప్లై చేయడం జరిగింది. అంటే పాఠశాల అభివృద్ధి కోసము గ్రామస్తులు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనేక రకాలైనటువంటి ఆడుతూ పాడుతూ ఈ యొక్క విద్యను వాళ్ళు నేర్చుకుంటున్నారు. సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరూ పేద విద్యార్థులు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి పిల్లలకు మంచి ఉన్నతమైనటువంటి విద్యా బోధనను చేయడానికి మా అంతు మేము కృషి చేస్తున్నాం. మా యొక్క కృషికి గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా పాఠశాల అభివృద్ధి కోసము అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ విలేజర్స్ను మోటివేట్ చేసుకుంటూ పాఠశాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి యొక్క బ్రదర్ మహేష్ గుప్తా గారు కూడా ఈ పాఠశాల ఉన్నతి కోసము ఆయన దీన్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి వారి యొక్క కృషితోని ఈ పాఠశాల తెలంగాణలోనే మంచి బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆరోగ్య ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. శాంతి సహనం సత్య రూపమా శౌర్యకాంతితో వెలిగిన దీపమ నమామి భారత పతాకమా స్వరామి త్రివర్ణ కేతనమా పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త గమ్ముల అంబర మెగసిన స్వతంత్రమా. చూడండి, ఈరోజు మనము కాంతి విక్షేపణం మన యొక్క టాపిక్ కాంతి విక్షేపణం. కాంతి ప్రయాణించినప్పుడు అది 7 రంగులుగా విడిపోయి ఇంద్రధనస్సుగా ఏర్పడటానికి ప్రయోగపూర్వకంగా మన ల్యాబ్లో చూసినట్లయితే ఒక పట్ట తెల్లని కాంతి పతనం చెందినప్పుడు ఆ 7 రంగులు ఉన్నటువంటి వర్ణపటాన్ని మనము స్పష్టంగా వర్ణపటం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా
తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటాం? ఈ పట్టకం గుండా కాంతి వక్రీభవనాన్ని కనీసము 2 సమతలాలు కలిగి కొంత కోణము చేస్తూ ఉండేటటువంటి చతురస్రాకార తలాలు ఏవైతే ఉన్నాయో జడ్పిహెచ్ఎస్ మాక్లూరు పాఠశాలలో 10th క్లాస్లో తెలుగు మీడియంలో ఉన్నాము. మరి విద్యార్థులకు ఎలాంటి విద్య అందిస్తున్నారో క్లాస్ టీచర్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అలాగే సార్, ఈ పాఠశాలలో చూసినట్లయితే మీ క్లాస్కి సంబంధించి 10 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. మీరు వారి పట్ల మరి ఎలాంటి విద్యా బోధన అందిస్తున్నారు? మరి ఎందుకు విద్యార్థులు తగ్గిపోతున్నారు, ఆబ్సెంట్ అయ్యారు? ఇవాళ చూడండి సార్, అంటే మనం రోజువారీ మనము అటెండెన్స్ తీసుకున్నట్లయితే ప్రతిరోజు 3-4 కంటే ఎక్కువ ఆబ్సెంట్ అయ్యేవారు కాదు. ఈరోజు ఏంటంటే బహుశా నిన్న కృష్ణాష్టమి వేడుకలు ఊర్లో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి దాని సందర్భంగా ఇవాళ ఆబ్సెంట్ అయినని భావిస్తున్నాము. వాళ్ళు ఆ విధంగా మేము ఈ ఆబ్సెంటీస్ యొక్క సంఖ్యను చాలా మట్టుకు తగ్గించాము. సార్, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం మన మండలంలోని 888లో సీటు సంపాదించారు. ఆ లక్ష్యంతోనే మన పాఠశాలకు చెందిన విద్యార్థులను తయారు చేస్తున్నారా? మరి ఎలాంటి విద్యను అందిస్తున్నారు? సార్, ఇక్కడ మా మాక్లూరు స్కూల్, మా తెలుగు మీడియం 10th క్లాస్ తెలుగు మీడియంను గమనించినట్లయితే దీంట్లో SC ST విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. మళ్ళీ వాళ్ళు కూడా చాలా క్లెవర్స్ ఉన్నారు. వాళ్ళను 10 GPA ఆల్ సబ్జెక్ట్లో 10 GPA సాధించడానికి మేము ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నాం. సార్, మేము మా ప్రధానోపాధ్యాయులు గారి అధ్యక్షతన మేము స్కూల్ క్లోజ్ అయ్యేటప్పటికి April 24th ఆ విధంగా క్లోజ్ అయ్యేటప్పటికే ప్రధానోపాధ్యాయులు గారు ఏం చేశారంటే మా టీచర్స్ని అందరినీ సమావేశపరిచి మన స్ట్రెంగ్త్ను ఇంప్రూవ్ చేయాలి, ఖచ్చితంగా మన పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అందరికీ వివరిస్తూ మనం సమ్మర్ క్యాంప్ అనేది పెడదామని చెప్పడం జరిగింది. మా ఉపాధ్యాయులందరూ ప్రధానోపాధ్యాయులు గారి సూచనలు సలహాలను అనుసరించి మేమందరం కూడా ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్ దుర్గానగర్ తాండా, కృష్ణానగర్, మాదాపూర్, ముల్లంగి, అదేవిధంగా ఇవన్నీ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలలో తిరిగినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తల్లిదండ్రుల నుండి. మా సంఖ్య ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 170 పెరగటం మా అందరికీ చాలా సంతోషదాయకంగా ఉంది. ప్రయోగపూర్వకంగా చేసి పిల్లలకు సైన్స్ పట్ల ప్రత్యేక అవగాహన మరియు ఇంట్రెస్ట్ పెరిగేటట్లు మేము చేస్తున్నాం సార్. మళ్ళీ ఇంకొకటి, ల్యాబ్లో పరికరాలు లేకున్నా కానీ మనకు లో కాస్ట్ అంటే మనకు దొరికేటటువంటి మెటీరియల్స్ని తీసుకోవడానికి వాటితో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బిందువు గుర్తు, ఇక్కడ ఈ తలం పైన అవసరం లేదు, ఇక్కడ ఈ తలం పైన కోణం చేస్తూ పతన కిరణాన్ని గీయండి. ఇక్కడ నుండి చూస్తూ పొడిగించినట్లయితే ఆ 2 కిరణాల మధ్య ఏర్పడేటటువంటి కోణాన్ని మనము మనకు విచలన కోణము ఎంత అంటే పతన కోణము, బహిర్గామి కోణము, విచలన కోణం. ఇక్కడ మనం విచలన కోణాన్ని గ్రాఫ్ పైన y అక్షం పైన తీసుకొని పతన కోణాన్ని x అక్షం పైన తీసుకున్నట్లయితే. నా పేరు జి వంశీకృష్ణ, 10th క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నాను. మాకు ఇక్కడ టీచర్సు చాలా బాగా లెసన్స్ చెప్తారు. అర్థం కాకుంటే వాళ్ళని దగ్గరికి తీసుకొని కూడా 2-3 సార్లు అర్థమయ్యేటట్లు చెబుతారు. వాళ్ళు లెసన్స్లను ఎంత బాగా చెప్తారంటే ఒక్కసారి చెప్పంగానే మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చదవాల్సిన అవసరమే ఉండదు. అంత మంచిగా పాఠాలు నేర్పుతారు, లెసన్లు చెప్తారు అంటారు. మరి మీరు ఎన్ని గ్రేడ్ ఎంత వరకు మీరు మార్కులు తెచ్చుకోగలుగుతారు? ఫైనల్ ఎగ్జామ్లో 10వ తరగతిలో కనీసం 10/10 తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నేను 10th క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నాను. నేను ఇక్కడ సార్ చెప్పింది పట్టకము, ఆ పట్టకం నాకు బాగా అర్థమైంది. పట్టకం ఒక కోణం నుండి 2 సమాంతర రేఖలు. ప్రైవేట్ పాఠశాలకు ఈ పాఠశాలకు ఏమన్నా తేడా ఉందా? మరి డబ్బులు అక్కడ ఖర్చు అవుతుండే, అక్కడ విద్యకి ఇక్కడ విద్యకి ఏమన్నా మార్పు కనిపిస్తుందా? అవును, అక్కడ చదువుకున్నప్పుడు బాగా చెప్పారు, దీనికన్నా గవర్నమెంట్లో దానికన్నా ఇంకా బాగా చెప్తున్నారు. అప్పుడు నీకు చదువుకునేటప్పుడు సంవత్సరానికి ఎన్ని వేలు డబ్బులు కట్టేవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో? సంవత్సరానికి 10,000.
దానికి దీనికి ఇప్పుడు 10,000 తగ్గిన దానికి డిఫరెంట్ ఇంట్లో కుటుంబంలో ఎలాంటి వ్యత్యాసం? చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ప్రైవేట్లో కంటే గవర్నమెంట్లో టీచర్స్ బాగా చెప్తున్నారు. చూసాం కదండి మరి ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు గల వ్యత్యాసాలు. మరి ప్రైవేట్ పాఠశాలలోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల చేరికపై ఈ సంవత్సరం 150 నుంచి 200 వరకు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మన విద్యార్థిని వారి మాటలలో విన్నాం. ఇకనైనా తల్లిదండ్రులు ఇప్పటికైనా గమనించి ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం, మంచి టీచర్స్ ఉంటారు కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులు గమనించి వచ్చే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కైనా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో వద్దని ప్రభుత్వ పాఠశాల ముద్దని పంపిస్తారని ఈ తరగతి ద్వారా విన్నయించు. పాలకేమి అరే వైద్యుని కులము ఔషధంబులకేమి కప్పదోషముల మౌతికలకేమి వృషభంబులెట్టున్న కృషి కర్మలకేమి మొదట కర్దమముంటే మొగిలి పుష్పములకేమి. అక్కడ బురద ఉన్నదనుకోండి, ఆ యొక్క మంచుకుంటది, వాసన బాగా వస్తుంది. కానీ దాని కింద బురదను మనము మరి గేదెను కానీ ఆవును కానీ మనం చూసినట్టయితే అవి తినే గడ్డి కానీ ఇంకా అవన్నీ కొన్ని పనులు చూసినట్టయితే మనకు వికారం అనిపిస్తుంది. కానీ అదే పాలన చూసినట్టయితే జిల్లా పరిషత్ మాక్లూర్ పాఠశాలలో 8వ తరగతి తెలుగు మీడియంలో ఉన్నాము. మరి తెలుగు మీడియం పండితులు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులకు పద్య భాగాలు గద్య భాగాలు ఎలా అర్థమవుతాయో మరి మీ పాఠం ద్వారా విన్నాము. మరి విద్యార్థుల పట్ల మీ పట్ల విద్యార్థులకు ఉపాధ్యాయుడు మంచి బోధిస్తారని అవగాహన ఎలా చెప్తారు? వారికి పద్యాన్ని కానీ అంశాలను కానీ వాక్యాలను కానీ విడమిర్చి చెప్పడం, వాటికి అర్థాలు చెప్పడం వల్ల వాళ్ళు సులభంగా అర్థం చేసుకొని వాళ్ళు పోయిన 8వ తరగతి పిల్లలు పద్యాలు ఆట వాళ్ళది పద్యాలు రాసే స్థాయికి కూడా ఎదిగినరు. ఆ విధంగా ఛందస్సు, వ్యాకరణాంశాలు, సమాసాలు కానీ సందులు కానీ అలంకారాలు కానీ కొన్ని ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడం వల్ల వాళ్ళకు సులభంగా అర్థమవుతుంది. స్కూల్ డే రోజు ప్రదర్శించడం జరిగింది. ఆ రోజు కూడా ఇంకా ఎక్కువ మంచి అభినయంతో చేయడం జరిగింది. ఆ విధంగా అభినయం బాగున్నది, మరి మాట బాగున్నదని మొన్న జిల్లా స్థాయికి కూడా తీసుకుపోవడం జరిగింది. అక్కడ కూడా 90 మంది విద్యార్థులలో, జిల్లా స్థాయిలో 90 మంది విద్యార్థులలో 4వ బహుమతి పొంది మన మాక్లూర్ పాఠశాలకు 9వ తరగతి విద్యార్థులకు, ఈ పాఠశాలకు ఉపాధ్యాయులకు, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. మనకి ఏ పని నీళ్ళు కావాలి, నీళ్ళు లేకుంటే భూమి మీద నీళ్ళు ఎక్కడ వస్తుంది, లభ్యమవుతుంది. ఘనరూపంలో ఉన్న నీరుగా మారుతుంది, నీరుగా మారుతుంది, ద్రవ రూపంలోకి మారుతుంది. ఇంద్రకళ, నేను బయో సైన్స్ టీచర్ని. నేను 6th ఇంగ్లీష్ మీడియం మరి తెలుగు మీడియం, 8th ఇంగ్లీష్ మీడియం 8th తెలుగు మీడియం, 10th తెలుగు మీడియంకు టీచ్ చేస్తాను. మరి ప్రైవేట్ పాఠశాలకు ఈ పాఠశాలకు మీరు తేడా ఏంటిది మేడం? అంటే ప్రైవేట్ పాఠశాలలో మామూలుగా అక్కడ ఏంటంటే ఎవరైతే ఎకనామిక్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఆ పిల్లలే పోతారు. ఇక్కడ ఏంది అన్ని దాంట్లకు సంబంధించిన పిల్లలు వస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కరు పేరెంట్స్ ఉండరు, ఎకనామికల్ లో పొజిషన్ ఉన్న పిల్లలు ఉంటారు. అయినా మేము అందరి పిల్లల దృష్టిలో పెట్టుకొని మేము అందరికీ అనుగుణంగా మేము వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకొని మేము టీచ్ చేస్తాం అన్నమాట. అక్కడ నుంచి మాకు అఫిషియల్గా కాకముందే 2 years నుంచి మేము ఎవ్రీ సమ్మర్లో మాదాపూర్, ఇటు ముల్లంగి చుట్టుపక్కల విలేజ్లన్నీ తిరిగి పోయినసరికి చాలా డెవలప్ అయింది. హెచ్ఎం కృషితో మేము, మిగతా ఉపాధ్యాయులందరి కృషితో మేము పిల్లల్ని ఈసారి 170 వరకు పెరిగినరు అని అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ పాఠశాల మాక్లూరులో ఉన్నాము. మరి మాక్లూరుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. అలాగే మాక్లూరు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు నమస్కారం సార్. ఇప్పుడు మరి మన పాఠశాల గల తేడా అయింది. మరి పాఠశాలకు మీరేమైనా గ్రామం తరపున సహకారాలు అందిస్తున్నారా? మరి పాఠశాలలో మీరు ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు? మరి గ్రామాభివృద్ధి కమిటీ సహాయం ఎలా ఉంది?
గ్రామాభివృద్ధి కమిటీకి సహాయం స్కూల్కు బాగానే ఉన్నది. పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి మాది 83 బ్యాచ్. గతంలో చెప్పిన విధంగానే ఈ పుడుసుగా ప్రధానోపాధ్యాయులు సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ టీచర్లు సరిగా బోధిస్తున్నారు. పిల్లలు చాలా టాలెంట్గానే తయారవుతున్నారు. ప్రస్తుతం మన టీఆర్ఎస్ ప్రభుత్వము పిల్లలకు సన్న బియ్యము మరియు పప్పులు కూరగాయలు ఇవన్నీ చాలా వంట చేసి పెడుతున్నారు. అలాగే ఈ పాఠశాలకు సంబంధించి అటెండర్ లేరు. అలాగే గ్రామం తరపున ఒక నైట్ వాచ్మెన్ పెట్టినంటారు. మరి నైట్ వాచ్మెన్ పెట్టంగా ఈ పాఠశాల కొందరు వచ్చి చేదోడు వాదోడుగా కొన్ని సమస్యలు సృష్టిస్తున్నారు. దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? నైట్ వాచ్మెన్ రాకన్నా ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్లోకి వస్తున్నారు. ఆ పిల్లలను ఎవరో ఒకరో ఇద్దరు చెడు చేస్తున్నారు. లాట్రిన్ వెళ్తున్నారు, యూరిన్ గలీజ్ చేస్తున్నారు స్కూల్ పక్కన. కాకపోతే మరి రాత్రి నైట్ వాచ్మెన్ ఉన్నప్పుడు వచ్చి మాత్రం చేయడం లేదు. ప్రస్తుతం ఈ గ్రామానికి పెద్ద దిక్కు అయినటువంటి ఒక నాయకుడు, అలాగే గ్రామ సర్పంచి, మాజీ ఎంపీపీ, మండల పరిషత్ చైర్మన్, మాజీ పరిషత్ చైర్మన్ మనతోటి ఉన్నారు. గ్రామ పెద్దలు ఎన్ఎల్ నారాయణ గారు. నమస్కారం సార్. సార్, మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా అలా ఈ మండలానికి ఎంపీపీగా ఉన్నారు. మరి అప్పటికిప్పటికీ పాఠశాల దినసరి అభివృద్ధి ఎట్లా ఉంది? మేము అభివృద్ధి నిజంగా వాస్తవంగా చూస్తే అభివృద్ధి చెందింది, కానీ ఎంత చెందాలో అంత చెందలేదు. ఇంకా అభివృద్ధి చెందలేదని మేము చెప్పలేము. మా కాలంలో మేము చేసిన కార్యక్రమాలు, ఆ బిల్డింగ్స్ కానివ్వండి, లేకుంటే ఇది కాకుండా ఈ బిల్డింగ్ కానీ ఏదైనా కానీ మేము చేసినాము. ఇక్కడ జూనియర్ కాలేజ్కి వచ్చింది, వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా సార్ మా దగ్గర ఒక్క ఇది లేదు. అప్పుడు మా గ్రామ పెద్దలు, మా గ్రామ కమిటీ వాళ్ళు వాళ్ళకి 30,000 రూపాయలతో 2 బిల్డింగ్స్ అప్పటికప్పుడే కట్టించినాం, ఒక వారం 10 రోజుల లోపల. నేను ఏమంటున్నానంటే ఈ స్కూల్ని, ఈ పాత స్కూల్ ఎన్నైతే మన పిల్లలు, మా పిల్లలు కానీ మా మనమలు కానీ ఇక్కడ చదువుకున్నారో వాళ్ళకు మా అల్లుడు బిగాల గణేష్ గుప్తా గారి తమ్ముడు మహేష్ గుప్తా దీన్ని ఓన్ చేసుకొని ఈ బిల్డింగ్ అంతా తీసేసి కొత్త బిల్డింగ్ కడతా అని వాగ్దానం చేసిండు ఇక్కడ దత్తత తీసుకొని. కాబట్టి ఈ బిల్డింగ్ అయిన తర్వాత మరొకసారి మిమ్మల్ని పిలుచుకొస్తాం, మేము అప్పుడు చూపిస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకోవాలంటే నేను ఏ స్కూల్లోకి వెళ్ళి వచ్చిందో ఆ స్కూల్లో నా పిల్లల్ని జాయిన్ చేయాలా అనేటువంటి భావన ఉండాలా. నేను ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పోయి అక్కడ పోయి నేను స్వాగతం కానీ నేను పోను కూడా. నేనేమంటున్నా అంటే ప్రతి తల్లిదండ్రి, ప్రతి పిల్లగాడి తల్లిదండ్రి ఈ స్కూల్ బాగు కొరకు తప్పకుండా పిల్లల్ని ఇక్కడ పంపాలా, స్కూల్కి పంపాలా, గవర్నమెంట్ స్కూల్కి పంపాలా. పంపితేనే తప్ప నువ్వు ప్రైవేట్ స్కూల్కి పోతున్నావు ఈడనేమో పిల్లలు. మీరు 2 సంవత్సరాల క్రితం చూస్తుంటే నాకు సిగ్గు అనిపించింది. ఇక్కడ మనం గౌరవనీయులు మాజీ ఎంపీపీ మాక్లూరు సర్పంచ్ గారు మాటల్లో ఉన్నాము. ఒక ప్రముఖ వ్యక్తులు, ఈ పాఠశాలలో చదివిన వ్యక్తులు దేశ విదేశాలలో స్థిరపడి ఇక్కడ ఈ పాఠశాల ఉన్నతికి పాటుపడుతున్నటువంటి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు సోదరుడు మహేష్ గుప్తా గారు ఈ పాఠశాలని దత్తత తీసుకున్నారని చెప్పారు. మరి ఈ పాఠశాలను మాక్లూరులో పాఠశాలను దత్తత తీసుకొని ఈ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలని ఒక మోడల్ పాఠశాలగా మాక్లూరు పాఠశాలను తీర్చిదిద్దుతామని వారి మాటల్లోనే విన్నాం. అలాగే మన మాజీ ఎంపీపీ గారి మాటలు ఏవైతే ఉన్నాయో మా పిల్లలు ఇక్కడనే చదువుకున్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి ప్రతి ఒక్క పేదల పిల్లలు ఇక్కడ చదివితే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు ఉంటుంది, పాఠశాల పేరు కూడా పెద్ద పెరుగుతుందని చెప్పేసి అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో పేద పిల్లలకు ఈ పాఠశాలలో చదువుకునే వారికి మధ్యాహ్న భోజనం అందిస్తుందని ఈ వారి ద్వారా మనం విన్నాం. టీసీ అహ్మద్ గారు ఉన్నారు. వారు కూడా ఈ పాఠశాలను విద్యను అభ్యసించి ప్రస్తుతం రాజకీయంలో మాక్లూరులో ఏలుతున్నటువంటి నాయకులుగా వారు మన ముందరున్నారు. సార్ నమస్కారం. సార్, మీరు చదువుకున్నప్పటికీ ఇప్పటికీ మాక్లూరు పాఠశాల స్థితిగతులు, అభివృద్ధి ఏంటిది? మేము 88, 89లో నేను 10వ తరగతి ఇదే పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. అప్పుడు ప్రతి సెక్షన్లలో 40-50 మంది చొప్పున 2-3 సెక్షన్లు కూడా మా 10th బ్యాచ్లో 99 మంది, 89లో 99 అని ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అదేవిధంగా ఈ మధ్యలో
గవర్నమెంట్ పాఠశాలలు నిర్వీర్యమైనాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ పాఠశాలలోనే అన్ని వసతులు కల్పించి అందరు పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలోనే చదవాలి. ప్రభుత్వ పాఠశాలలు చదివితే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని విధాల అర్హులై ఉంటారు. వాళ్ళకి దుస్తులు, మంచి భోజనము, మంచి ఉపాధ్యాయులు, మంచి పాఠశాలలు ఉంటున్నాయి. కాబట్టి దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చైర్మన్, నా పేరు అరుణ. టీచర్ ఎలా చెప్తున్నారంటే మంచిగా పోయినసారి కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా చెప్తున్నారు. హోంవర్క్ కూడా ఇంటికి రాగానే చెక్ చేస్తాము. హోంవర్క్ పెట్టిస్తున్నారా లేదా అని చూస్తే మరి పాప వాళ్ళు అట్లా అందరూ మంచిగా చెప్తారు. ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు రాస్తారు. నైటు 9:30, 10 అవుతుంది హోంవర్క్. అప్పటిదాకా మళ్ళీ కొద్దిగా మార్నింగ్ లేవగానే చదువుకుంటారు. జాత ఇంట్లో ఒక నంబర్ చిప్గా తీసుకున్నాను. ఇన్ని రోజులు ఇంతకుముందు మేము ప్రైవేట్లో చదివించుకున్నాము. కానీ ఇంటికి వచ్చిన సార్లు వచ్చినా కూడా మేము పంపించమని చెప్పినాము. మళ్ళీ తర్వాత ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం మాకు సార్లు కానీ పిల్లలు చదవడం కానీ మాకు అన్నీ మంచిగా అనిపించినాయి. ఇక మేము కూడా ఇక్కడికే పంపిస్తున్నాము. అప్పటికన్నా ఇప్పుడు మార్పు ఉంటుంది ఏమనుకున్నాం, కానీ అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ మార్పు అనిపించింది. మంచిగా ఇంత మంచిగా చూసుకుంటాము మా పిల్లల్ని. భోజనం కాడ ఇక్కడ కూడా స్కూల్లో అదే పద్ధతి మంచిగానే జరుగుతుంది. భోజనం కూడా అంతా మంచిగానే ఉంది. So already 3 tan by side of adjacent to angle A. According to Pythagoras theorem, sum of the squares are square on this hypotenuse is sum of the squares are other side opposite angle. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ పాఠశాలలోని 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం క్లాస్లో ఉన్నాము. మరి పాఠశాలకు సంబంధించినటువంటి ఈ విద్యార్థులకు మరి ఇంగ్లీష్ మీడియంలో కొందరు తెలుగు విద్యార్థులు కూడా, తెలుగు మాధ్యమ విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యారు. మరి విద్యార్థులకు ఎలా అర్థమయ్యేలా చెప్తున్నారో మరి సార్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నా పేరు శ్రీధర్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. నేను 8th నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధిస్తాను. ఇక్కడ గత సంవత్సరంలో చాలామంది పిల్లలు దగ్గర 160 నుంచి 180 మంది వరకు పిల్లలు ఇక్కడ మన కొత్తగా అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. వీరన్న విద్యార్థికి కూడా అర్థం కాలేదు అనకుండా ప్రతి అవసరమైతే ఏదైనా టీచర్ రాకున్నా కానీ మళ్ళీ 10th క్లాస్కే కురుక్కుంటూ వచ్చి ఈ క్లాస్కే చెప్పడం జరుగుతున్నది. వాళ్ళకు మంచి బోధన జరగాలి, అందరు విద్యార్థులు పాస్ కావాలనే ఉద్దేశంతో ఈ క్లాసులో 31 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు అందరూ కూడా పిల్లలు బాగా చదివే పిల్లలే, ఒకరిద్దరు తప్ప. వాళ్ళని కూడా మనము ఇంకా 2-3 నెలల్లో అన్ని వాళ్ళు కూడా పాస్ అయ్యే విధంగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వేరే పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదు కొన్ని పాఠశాలలో. మరి మన మార్కులకు వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. మరి మార్కుల పరంగా మండలంలో ఈ పాఠశాల పేరు ఎక్కువ వినబడట్లేదు. దానికి గల కారణాలు ఏంటంటే వాళ్ళు కొంచెం బేసికల్గా కొన్ని కాన్సెప్ట్స్ తెలియకపోవడం వల్ల అట్లా జరిగి ఉంటుంది. కానీ పిల్లలు మంచి మార్కులు, పోయిన సంవత్సరం మంచి మార్కులు సంపాదించారు. ఇంగ్లీష్ మీడియంలో ఫుల్ 100% సాధించారు. తెలుగు మీడియంలో ఒక అబ్బాయి తప్పాడు, అది కూడా ఒక సైన్స్లో తప్పాడు అనుకుంటా. ఆ బాబు కూడా మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంట్లో పాస్ అయ్యాడు. అటువంటిది ఏం లేదు. మనము ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మంచి భోజనం జరుగుతుంది. 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మరిస మరిస నిసరిస పమగరి మగరిస మరిస మరిస నిసరిస పమగరి మగరిస రిమ పని మపనిస నిసరి మగరి నిసరిస సాని నిపా మపమరి నిసరి మగరి నిసరిస అక్షరమే రాని బ్రతుకు అంధకార బంధురమురా అక్షరమే రాని బ్రతుకు అంధకార బంధురముర అక్షరమే నిన్ను వరిస్తే నీకు ఎదురు లేదురా మరిస మరిస నిసరిస పమగరి మగరిస మరిస మరిస నిసరిస పమగరి మగరిస రిమ పని మపనిస నిసరి మగరి నిసరిస సాని నిపా మపమరి నిసరి మగరి నిసరిస. अतः नवमोऽध्यायः राजविद्या राजगुह्यः योगः श्रीभगवान् उवाच इदं तु ते गुह्यतमां प्रवक्ष्याम्यानुसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यां पवित्रामिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् अश्रद्धाना पुरुषा धर्मस्यास्य परन्तप. Right.
ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ ఆర్మూర్ అండి. మేము అన్ని స్కూల్స్ మండల్లో మాక్లూర్ మండల్, నందిపేట్ మండల్ అండ్ ఆర్మూర్ మండల్ 3 మండల్స్ కవర్ చేస్తాం ఆర్మూర్ క్లస్టర్ కింద. సో ఈ మండల్స్లో మేము అన్ని స్కూల్స్, అంగన్వాడీస్ కవర్ చేస్తాము. 0 to 18 years పిల్లలందరికీ స్క్రీనింగ్ చేస్తాం. మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే 4 Ds: డిఫెక్ట్స్, డిసీజెస్, ఏమైనా డిజార్డర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మేజర్ ప్రాబ్లమ్స్. డిఈఐసి అని నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో 4th ఫ్లోర్లో ఉంది డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అక్కడ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. స్పీచ్ కానీ, హియరింగ్ కానీ, విజన్ కానీ, లేకపోతే ఎనీ బర్త్ డిఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు అక్కడ రెక్టిఫికేషన్స్, సర్జరీస్ అవన్నీ అక్కడి నుంచి చేయబడతాయి. నిజామాబాద్ అయినంత వరకు అక్కడ చేస్తారు, లేదు అంటే హైదరాబాద్ తీసుకెళ్తారు. సో మెయిన్గా 0 to 18 years వరకు పిల్లలందరూ సరిగ్గా చదువుకోవాలి, స్కూల్స్కి రావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 6 monthsగా నిజామాబాద్లో స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మేము కొన్ని మెల్లకన్ను అంటారు కదా, మెల్లకన్ను, గ్రహణ మొర్రి ఇలాంటి సర్జరీస్ కూడా కొన్ని చేయబడ్డాయి. ఈ స్కీమ్ కింద నిజామాబాద్లో సర్జరీస్ చేయబడ్డాయి. The headmaster entered the class with a slightly flushed face and a hard, ominous look in his eyes. Swaminathan wished that he had been anywhere but there at the moment, stand on their desks. Swaminathan was among them and felt humiliated at that eminence. One said that he had an attack of a headache and therefore could not come to school. If he was going to listen to every loafer who said there would be no school. School assistant teacher of English. This is the 9th class I am dealing. So we are following the CC method. According to this CC method, there is no question of by hearting, only the understanding. The children have to understand that what they read, and they from their experience only they have to tell. ప్రైవేట్ పాఠశాల ధీటుగా విద్యా బోధన అందించడానికి మీరు ఎలాంటి మెసేజ్ పంపుతున్నారు? Yes, before the government announced about the campaigning program, we, after completion of our schools, that means in the summer holidays itself, we have gone to all the villages. Our feeding villages are there. Here, Krishna Nagar, Mullangi, and then Madhapur and Hinditanda. So all these villages we have gone and met the parents. Then the parents were very happy with us. The children, the old children, they were able to call the children to our school because they are happy with the school. That's why last year there was only 260 students, but this year the strength is 370. पाठ का नाम क्या है? तो बाजार कितना प्यारा है बाजार, सब कुछ मिलता है यहाँ। प्यारा प्यारा गड़ 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 जाती रेल, टन 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 घंटी बजाती, तब स्टेशन आती रेल। देख रही थी टोकरी में क्या है, खाना है वहाँ। इंदिरा है, मैं हाई स्कूल में हिंदी पढ़ाती हूँ। 6 से 10 तक इंग्लिश मीडियम को और तेलुगु मीडियम को बच्चों को एक साथ में बिठा के हिंदी पढ़ाते हूँ, इंग्लिश मीडियम को तेलुगु मीडियम को। तो वो ABC ग्रेड में बच्चों को अलग अलग करके सी वालों को हर रोज़ 30 मिनट पढ़ाते। वो जो कुछ पढ़ते हैं वो लिखना है, और B ग्रेड वालों को प्रश्नोत्तर कितना पढ़ते उन्होंने उतना वो उत्तर పేపర్ మే లిఖతే హై. కవి గురించి చెప్పుకున్నాం. ఈ రోజు ఈ నగర గీతంలో మరి మొదటి నగర గీతం అదే సిటీ లైఫ్ నగరంలో ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే, మరి నీ బతుకు పేజీలు తిరిగేసేవారు. నగారా మోగిందా నయాగారా దునికిందా 4 రోడ్ల కూడా తల్లి ఒడి వంటి
పల్లె సీమలను వదిలి తరలి వచ్చిన పేద రైతులు పేజీలు తిరిగేసేది ఎవరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో నగార మోగిందా, యుద్ధం. పూర్వకాలంలో అయితే ఒక యుద్ధం ప్రారంభం అవుతుంది. నమస్కారం సార్, నా పేరు గంగాధర్. నేను ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గత సంవత్సరం నుండి మరి మా ప్రధానోపాధ్యాయుల వారి యొక్క సారథ్యంలో ముందే వేసవి సెలవులకు ముందే మేము ఉపాధ్యాయ బృందం అంతా కలిసి ఒక పథకం ప్రకారం మరి వచ్చే సంవత్సరం మన పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకొని దాని గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలకు అందులో ఇంగ్లీష్ మీడియంకు వెళ్ళే పేరెంట్స్ని చాలా కలిసి చెప్పాం. వాళ్ళతో ఒక ఛాలెంజ్గా చెప్పాం, ఎందుకంటే మా దగ్గర ఖచ్చితంగా మీ పిల్లల్ని పంపండి, మేము చదివిపిస్తాం, చదువు రాకపోతే దానికి మేము బాధ్యులమని. అలాగే ఇప్పుడే మా దగ్గర చదువుతున్న పిల్లల్ని ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము ఆ క్యాంపెయినింగ్లో వాళ్ళ నెంబర్ తీసుకొని చదివిపించాం అవసరం దగ్గర. మా ఇంగ్లీష్ కూడా అంటే మా తెలుగు విషయంలో మేము కృషి చేశాం 10 పాయింట్స్ తీసుకురావాలని. దాంట్లో 3 విద్యార్థులకు మాకు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా తెలుగు విషయంలో కూడా 10 పాయింట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది పిల్లల్ని స్వతహాగా అడిగితే మేమే వస్తాం సార్ అని ఒక 15 మంది పిల్లలకు వచ్చారు. వాళ్ళకు వీళ్ళతో పాటు చెప్తూ ఇంకా ఛాయిస్ లేకుండా ప్రతి ప్రశ్నలో కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చక్కటి విద్యాబోధనతో మరి మంచి ఫలితాలను సాధిస్తామని, ఈ రిజల్ట్ చూసి ఇంకా వచ్చే సంవత్సరం కూడా మా పాఠశాలలో విద్యార్థులు ఖచ్చితంగా పెరుగుతారని మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం మనం మాక్లూరు జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ తోటి ఉన్నాం, నర్సాగౌడ్ గారితో. మరి ఈ పాఠశాలలోని వసతులు, అలాగే కనీస సౌకర్యాలు, విద్యార్థుల పట్ల శ్రద్ధ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే విలేజ్ కమిటీ ద్వారా కానీ పాఠశాల కమిటీ ద్వారా కానీ ఎలాంటి సహకారాలు అందిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీరు ఈ పాఠశాలలో ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిగా పాఠశాలలో చదువుకున్న యువకుడిగా ఉన్నారు. మరి ఈ పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, మరి వారిని తీర్చే ఆలోచనలో ఎలా నిమగ్నమైనారు? ఈ పాఠశాల అధ్యక్షున మొన్న ఎన్నికైన కొత్తగా అయితే మొన్న ఎన్నికైనా నాకు గ్రామ ప్రజల సహకారం, మా ఉపాధ్యాయుల సహకారం, పూర్తి సహకారం ఇస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో స్కూల్ని ముందరికి అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్తున్నాను. అలాగే కొందరు ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు, పెద్ద మనుషులు, సర్పంచులు, అలాగే కొందరు దాతలు కూడా విరాళాలను సేకరించారని తెలిసింది. మరి విద్యార్థులకు ఎలాంటి సంఘటనలు, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? ముందుగా నేను మా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరియు మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, మా గణేష్ అన్న గారు స్కూల్ను దత్తా తీసుకొని త్వరలో కొత్తగా ఎక్కడ తెలంగాణలోనే ఒక ముఖ్యమైన పాఠశాలగా ఆదర్శంగా తీసుకోవడానికి కట్టేయడానికి ముందుకు వచ్చేయండు. కాకపోతే అన్నగారితో కూడా ఒకసారి మాట్లాడి మేము అందరి ఉపాధ్యాయులతో ఇట్లా విలేజ్ కమిటీ ప్రజలతో ఇట్లా ఒకసారి మళ్ళొకసారి అన్నకోసారి కలిసి మాట్లాడతాము. జీవన్ అన్న సహకారంతో కూడా స్కూల్కి ముందు చేస్తాము. కాకపోతే మొన్న కొందరు డొనేషన్స్, కొందరు స్కూలు టైలు, బెల్టులు, కొన్ని ఇట్లా కొందరు దాతలు వారి కూడా మాకు సహకారాలు చాలామంది చేస్తున్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం.
ఉన్న పిల్లలందరికీ లాస్ట్ పీరియడ్లో యోగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాలంలో తొందరగా వ్యాధుల బారిన పడడం జరుగుతుంది. పిల్లల్ని వ్యాధుల బారి నుంచి రక్షించడానికి, ఆరోగ్యవంతంగా పిల్లల్ని ఉంచడానికి గాను యోగా నేర్పించడం జరుగుతుంది. 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలందరూ యోగా చక్కగా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఆరోగ్యవంతమైన విద్యార్థులని యోగా ద్వారా తయారు చేయవచ్చని నేను అనుకొని పిల్లలకు యోగా నేర్పించడం జరుగుతుంది. దాదాపు అంటే మా పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులందరికీ నేను తర్వాత సున్నలత మేడం ఇద్దరు కూడా ఈ క్లాసెస్ని తీసుకుంటున్నాం. ఎందుకంటే వేరేది అంటే శారీరకంగా మనము దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మానసికంగా కూడా దృఢంగా ఉండగలుగుతాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ప్రతి దాంట్లో కూడా నైపుణ్యాన్ని చూపెట్టగలుగుతున్నాం. కాబట్టి ఈ యోగాని దాదాపుగా వారంకు 3 రోజులు లేదా 4 రోజులు తీసుకుంటాం. కోణం అంటే ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. తర్వాత ఈ ప్రక్రియ మనం ఏమన్నాం, నెక్స్ట్ లంబానికి దగ్గరగా ఉన్నప్పుడు లంబానికి దూరంగా. సరే, ఇప్పుడు ఇదే ప్రక్రియలో మనం ఒక చిన్న ప్రయోగం ద్వారా స్ట్రేట్ గా 90 డిగ్రీస్ ఈ లంబంలో నుంచి పోతుంటే మళ్ళీ ఇక్కడ లంబం దగ్గరే పడుతుంది కదా. అదే మనము 30 డిగ్రీల యాంగిల్లో కాంతిని ప్రసరింపజేస్తాం. చేసినప్పుడు పతన కోణం 30 అయితే మరి వక్రీకోణం చెందినటువంటి కోణం ఎంత అయింది, 10 అయింది. అట్లాగే నేను ఇప్పుడు 20లో నుంచి పంపిస్తాను. పతన కిరణం కోణం ఏమైంది, తగ్గిపోయింది. పోతున్నప్పుడు కాంతి కిరణం ఏమైంది. నా పేరు ఎస్ సాయి అన్న, నేను స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ ఈ క్లాస్ వచ్చేసేసి 9th తెలుగు మీడియం. నాకు 9th తెలుగు మీడియంతో పాటు 9th ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అయితే ఈ క్లాస్లో స్ట్రెంత్ 48. అయితే నిన్న హాలిడే ఉండడం కారణంగా ఈరోజు స్ట్రెంత్ అంటే 11 మంది ఆబ్సెంట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసేసి మా క్లాస్లో పిల్లలు చాలా అంటే ఈ సంవత్సరము మరి మా పెద్ద సారు మరియు మా ఉపాధ్యాయ బృందం యొక్క మా స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పోయిన తర్వాత 210 వరకు ఉండేది, ఇవాళ 366 వరకు వచ్చింది. అందులో భాగంగా ఈ క్లాస్లో కూడా దాదాపు 20 మంది కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం, మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి. అయితే మేము సాధ్యమైనంత వరకు మా దగ్గర ఉన్నటువంటి టాపిక్స్ను మ్యాక్సిమంగా సాధ్యమైనంత వరకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిన్న చిన్న కృత్యాలను చేస్తూ వారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానికి చూపడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ వీలైతే అక్కడ వీలైనన్ని దగ్గరలో మేము ఇచ్చేస్తున్నాము. కాకపోతే చిన్న లోపం ఏంటంటే మాకు సైన్స్కు ల్యాబ్ లేకపోవడం అనేది చిన్న అది లోపము. అయినా కానీ ఆ లోపాన్ని అధిగమిస్తూ మేము క్లాస్ రూమ్లోకే ఆ కృత్యాలను తీసుకొచ్చి పిల్లలతో చూపిస్తాం.
నాకు 29 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఈ మాక్లూర్ హై స్కూల్కి వచ్చి నేను 1 ఇయర్ అయింది, ఖచ్చితంగా 1 ఇయర్ అయింది. నేను వచ్చిన దగ్గర నుంచి సాయశక్తుల పిల్లల్ని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాను. ఇక్కడ మాకున్న ఫెసిలిటీస్ని బట్టి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ 3 క్రీడలలో పిల్లలకు వాళ్ళని ప్రావీణ్యులుగా తీర్చిదిద్దుతున్నాము. ఇంకా అథ్లెటిక్స్ కూడా రన్స్ అవి చేయిస్తున్నాం. నేను వచ్చిన తర్వాత మన లాస్ట్ ఇయర్ పైకా గేమ్స్ జరిగినాయి. ఇక్కడ మాకు కబడ్డీ బాయ్స్లో 2nd ప్లేస్ వచ్చింది. These islets are responsible in controlling the blood sugar and digestion, producing pancreatic juices. Whereas these islets are responsible. In this system, brain coordinates all the organs will be working, control and coordination. What are the organs will function in that crossing the road? What are the organs? The person will get accident, will met the accident. So, part of digestive system. Pancreas is a part of digestive system. ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ పాఠశాల మాక్లూరు ప్రధానోపాధ్యాయులు శ్రీఆర్ సార్ దగ్గర ఉన్నాము. మరి ఈ పాఠశాల నుండి వసతులు, మౌలిక సదుపాయాలు, వసతులేమి, విద్యార్థులకు విద్యాబోధన, టీచర్ల కొరత, రూముల కొరత మరి ఎలాగా ఉందో, మరి మధ్యాహ్న మీల్స్ భోజన పథకం అమలు, అలాగే ఈ పాఠశాల అనేటువంటి కనీస సౌకర్యాలైనటువంటి ల్యాబు, అలాగే హరితారంలో భాగంగా ఈ పాఠశాలకు సంబంధించిన మొక్కలు, ఇలా పాఠశాలలో వసతులేంటి, ఇంకా కనీస సౌకర్యాలు ఏమి అవసరం ఉన్నాయో మరి ప్రధానోపాధ్యాయులు శ్రీహరి గారికి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మా బడి పిలుస్తుంది కార్యక్రమంలో మా పాఠశాలను ఎన్నుకున్నందుకు, మా పాఠశాలకు విచ్చేసినందుకు మేము మనకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరియు మీకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు. పాఠశాలకు సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే 253 ఉన్నటువంటి స్ట్రెంత్ 53 మంది విద్యార్థులు 10వ తరగతి పాస్ అయి బయటకు వెళ్ళినప్పటికీ కూడా 150 మంది అదనంగా ఈసారి ప్రైవేట్ పాఠశాల నుంచి మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి, అదేవిధంగా నిజామాబాద్ వెళ్ళేటువంటి ప్రైవేట్ విద్యార్థులు కూడా మా దగ్గర జాయిన్ అయినారు. ఈ సారపత్రాల ద్వారా చేస్తే చాలామంది ఇప్పుడు మాదాపూర్లో కానీ ముల్లంగిలో కానీ కొద్దిమందికి ఇక్కడ అంతకుముందు తెలుగు మీడియం ఉన్నట్టు తెలుసు కానీ ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టు తెలియస్తారు, ఈసారి చేర్పిస్తామని అప్పుడే ఆ రోజే అన్నారు. అందుకు తగ్గట్టుగా స్పందించి పంపించారు. కాకపోతే ఆ విద్యార్థులందరినీ ఇక్కడ చేర్చుకున్నాక మనకి ఇక్కడ మొట్టమొదటి కనబడేది ఏంటంటే మౌలికమైన వసతుల లోపల తరగతి గదులు సరైన సంఖ్యలో లేవు. డయాప్లేటెడ్ బిల్డింగ్ ఉంది, పాతది. మనకు దాదాపు తెలంగాణ లోపలనే ఒక మంచి పాఠశాల, మౌలిక వసతులు కలిగిన పాఠశాలగా ఇది రూపుదిద్దుకుంటుందని అందరం భావిస్తున్నాము. ఆశాభావం అందరూ వ్యక్తి, వారు కూడా త్వరలోనే ఇది కార్యరూపం దాలుస్తాను. మొన్న కూడా రీసెంట్గా 15 రోజుల కింద కూడా వారు చెప్పడం జరిగింది. కనుక మేము కూడా దానికోసం ఎదురు, ఎందుకంటే ఈ పాఠశాలకు సంబంధించిన పూర్తి వసతులు అంటే నాట్ ఓన్లీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, మనకు కావాల్సిన నీడ్స్ అన్నిటి కూడా దత్తత అంటే పిల్లల్ని ఎలా తెచ్చుకుని మనం కూడా ఈ 360 మంది వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు దత్తత తీసుకున్నట్టే భావిస్తున్నారు. ఏ అవసరమైనా తీస్తామన్న వాళ్ళు మొన్ననే ప్రైమరీ స్కూల్కి 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి డెస్క్ బెంచ్లు ఇచ్చారు.
అదేవిధంగా మనకు నీడు ఉన్నటువంటి బెంచ్లు కానీ అవి ఇస్తామన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ముందు వాటిని తీసుకొచ్చి వాటిని సరి అయిన వసతులు లేనిది అక్కడ పెడితే ఎందుకంటే వర్షానికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అవి ఖరాబ్ అయితే కనుక చెడిపోయే అవకాశం ఉంది. మళ్ళీ వాటికి కెపాసిటీకి తగ్గట్టు రూమ్లు వైశాల్యం కానీ తరగతి గదులకు అనుగుణంగా ఇప్పుడున్న తరగతి గదులు లేవు కనుక అది నా పేరు అనిత, నేను ఈవీఎస్ 3rd క్లాస్ చెప్తున్నాను. మేము కూడా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మేము ప్రభుత్వ పాఠశాలను కూడా ఇంగ్లీష్ మీడియంగా మార్చడానికి ఈ సంవత్సరం మేము 1st to 5th క్లాస్ ఆల్ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టులే చెప్తున్నాము. అందరికి వాళ్ళు కూడా పిల్లలు చక్కగా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ గమనించి ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా మా గవర్నమెంట్ స్కూల్కి పంపవలసిందిగా మేము కోరుతున్నాము. My name is Jaisi. Johnny yes papa, eating sugar no papa, telling lies no papa, open milk ha ha ha. God bless mommy, God bless daddy. Single little star, I wonder what you are. Up my day also na academy in the school. నా పేరు మమత. నేను ఇక్కడ విద్యా వాలంటీర్గా 2 months నుండి టీచింగ్ చేస్తున్నా. వీళ్ళు బాగా చదువుతున్నారు. ఒక తెలుగు మీడియమే కాదు, కొన్ని రోజులు ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకొని వచ్చారు. బాగా చదవగలుగుతున్నారు. అన్ని రైమ్స్ చెప్తారు కూడా. అచ్చులు హల్లులు గుణింతాలు కూడా ఈ ప్రీకేజీ వాళ్ళు ఐదు నేర్చుకున్నారని 1st క్లాస్ వాళ్ళు అచ్చులు హల్లులు గుణింతాలు అన్నీ చెప్పగలుగుతున్నారు, రాయగలుగుతున్నారు. ఏం చేయాలి అక్కను? మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మాక్లూర్ పాఠశాలకు వచ్చేసినటువంటి K6 ఛానల్ వారికి ముందుగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మా పాఠశాలను సందర్శించి మా పాఠశాలకు మీ రాక వలన అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మా యొక్క సమస్యలు కానీ అభివృద్ధికి కానీ మీరు కూడా సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం మా పాఠశాలకు సుమారుగా 157 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడం జరిగింది. దీంట్లో 1 నుండి 5 తరగతులను ఇంగ్లీష్ మీడియంలో బోధించడం జరుగుతుంది. కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో తెలంగాణ ప్రభుత్వం మొదట్లో 1 నుంచి 5 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంని బోధించమని చెప్పారు. తర్వాత మాత్రం 1వ తరగతికి మాత్రమే ఇంగ్లీష్ మీడియంకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పాఠ్యపుస్తకాలు కూడా మేమేమో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంగ్లీష్ మీడియంకు పర్మిషన్ ఇవ్వకుండా మాకు 1వ తరగతి మాత్రమే పర్మిషన్ ఇచ్చి 1వ తరగతికి మాత్రమే బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో అందజేయడం జరిగింది. దీనివల్ల చాలా మందిలో కూర్చోవడం జరుగుతుంది. పైన వర్షం పడితే మాత్రం ఆ 2 తరగతి గదుల్లో నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మా సంఖ్యాపరంగా కూడా పిల్లలు 157 మంది ఉన్నారు. కాబట్టి క్లాస్ రూమ్స్ కూడా 2 అడిషనల్ క్లాస్ రూమ్స్ను కూడా మాకు అవసరం ఉంది. వాటిని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తుంది. Big to small. 6, 5, 4, 3. ఈ పాఠశాల
ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? టీచర్లు కొరత ఉందా? అయితే ఈ సంవత్సరము ఇంగ్లీష్ మీడియం చేయడం వలన గత సంవత్సరం 95 మంది విద్యార్థులు ఉండ్రి, అందులోకి వెళ్ళి 30 మంది విద్యార్థులు 5th క్లాస్ నుంచి పోవడం వలన 65 మెంబర్స్ ఉండ్రి. అయితే ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం చేయడం వలన ఒకేసారిగా 100 మంది విద్యార్థులు పెంచడం జరిగింది. అయితే మా స్టాఫ్ మా ఎండాకాలం సెలవులో మేము మ్యాక్సిమం 1 రోజులు మొత్తం ఊరంతా తిరిగి మా పాఠశాల చేపించడానికి వాటితో తీసుకొని చెప్పడం జరిగింది. అయితే ఇంగ్లీష్ ప్రతి పేరెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం చేస్తే బాగుంటుందని చెప్పి చేయడం వల్ల మేము ఈ సంవత్సరం 5th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం చేసినాం. మరి ప్రభుత్వం ఏమో 1 తర్వాతకైనా అంది. విలేజ్ వారి యొక్క సహకారంతో ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ మీడియం 5th క్లాస్ వరకు మేము చేసి స్ట్రెంత్ ఈరోజు 157 ఉంది సార్. మళ్ళీ ఈ రోజు కొత్త తీర్చవలసింది బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ అలాగే టాయిలెట్స్, ముఖ్యంగా బాలికలకు ఒకే టాయిలెట్ ఉంది, బాలులకు కూడా ఒకటే ఉంది. దీనివల్ల బాలికలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ దృష్టి కూడా మేము గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్ళాం. మరి ఈరోజే తాత్కాలికంగా వాళ్ళు ఒక టాయిలెట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ. మరి ముందు ఇంకా ప్రభుత్వం కానీ విలేజ్ వారి సహకారం తీసుకొని ఇంకా మేము ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. ప్రస్తుతం ఉన్నటువంటి ఫర్నిచర్ కొరత అయితే తీరింది. మాకు ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది తరగతి గదులు, టాయిలెట్స్ ఉన్నట్టయితే ఇంకా దీన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది సార్. ఒక ఎస్ఎన్సీ కంపెనీ నుంచి మొన్ననే రీసెంట్గా విలేజ్ కమిటీ నుంచి ఒకటి విద్యార్థిని పెట్టడం జరిగింది. ఆమెకి సుమారు 2,000 రూపాయలు ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. జస్ట్ ఇప్పుడు టెంపరీ వరకు అయితే వాళ్ళు ఇచ్చినది. అయితే గత మా ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టు ఈ స్ట్రెంత్ మాకు ఇట్లా పెరిగింది సార్ అని చెప్తే తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి కృష్ణానగర్ స్కూల్ నుంచి ఇక్కడికి ఒక టీచర్ని డిప్యూషన్ ఇవ్వడం జరిగింది. విలేజ్ నుంచి కూడా ఒక ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 4 ప్లస్ ఒరిజినల్ ప్లేస్ పోస్ట్ 4 ఒక డిప్యూషన్ ఒక విలేజ్ కమిటీ నుంచి నడుస్తుంది సార్ బోధన. Good afternoon. My name is Shailaja. 4th class EVS సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈసారి మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరూ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ వెళ్తున్నారు ఇంగ్లీష్ మీడియం అని. మాకు స్టాఫ్ కనిపించింది గవర్నమెంట్ ఓన్లీ ఫస్ట్ క్లాసే చేస్తుంది, మరి మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు 6th నుంచి ఆల్రెడీ 10th వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది మాక్లూరులో. కాబట్టి మనం స్టాఫ్ అందరము కలిసి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ ఉంది ఓన్లీ స్టాఫ్ 4 మెంబర్స్ అయినా మనమంతా మనం కష్టపడి చేద్దామని చెప్పేసి మేము అనుకొని 5th వరకు మేమే స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం అన్నసరికి అందరు కూడా చాలామంది వచ్చారు, స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు వాళ్ళకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంగ్లీష్ మీడియం చేసినందుకు. వాళ్ళకి చేసినంత స్తోమతను బట్టి మేము హోంవర్క్ ఇస్తున్నాము. ప్రాజెక్ట్ వర్క్ కూడా వాళ్ళకి అందుబాటులో కూడా చేయడానికి ప్రాజెక్టుకు సంబంధించిన మెటీరియల్స్ ఏమి కూడా దొరకవు, కాకపోతే వాళ్ళ చుట్టూ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వరకే ఇస్తున్నాము. పిల్లలకి మేము హెల్ప్ చేయాలని బాగా ముందుకి వెళ్ళగలుగుతున్నాం స్టాఫ్ అందరం కూడా. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఏదైతే జిల్లా పరిషత్ పాఠశాల మాక్లూర్, అలాగే మాక్లూరులోని పరిస్థితులు, పాఠశాల పరిస్థితులు, స్థితిగతులు, పాఠశాల యొక్క అభివృద్ధి, దినసరి అభివృద్ధి, గదుల కొరత, వసతులేమి అయినటువంటి ఈ ల్యాబులు కానీ టీచర్ల కొరత కానీ ఈ పాఠశాలలో చాలా వరకు కొంతవరకు తీర్చగలిగినటువంటి దాతలు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. మహోన్నతులు, పెద్ద పెద్ద వ్యక్తులు, గౌరవనీయులు, మాజీ ఎంపీపీ కానీ అలాగే అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా సహోదరుడైన మహేష్ గుప్తా ఈ పాఠశాల దత్తతని తీసుకొని తనున్నంటూ ఊరు కోసం నేనంటూ ఊరికి ఎంత బాగుపడితే మన పాఠశాలకు అంత పేరు వస్తుందని చెప్పేసి పాఠశాలని దత్తత తీసుకొని తన వంతు కృషి చేస్తున్నానంటూ ఈ పాఠశాల దత్తత తీసుకొని ముందు ఉంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ పాఠశాల అభివృద్ధి దినదిన గ్రామ ప్రజలు కానీ గ్రామ అభివృద్ధి కమిటీ కానీ ఈ మిగతా నాయకులు అలాగే ఐ విల్ హెల్ప్ యూ ఫౌండేషన్ ద్వారా కానీ కొంతవరకు అయితే సమకూర్చుకున్నారట, కొంతవరకు సదుపాయాలు సమకూర్చారు. ఇంకా పాఠశాలలో నుంచి ఈ పాఠశాలలో కొందరు వ్యక్తులు
గెట్ టుగెదర్ ద్వారా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే మిగతా బ్యాచ్లకు సంబంధించి కూడా అలాగే గ్రామస్తులు దాతల ముందుకొచ్చి ఈ పాఠశాల అభివృద్ధి పరచాలని ఉపాధ్యాయుల బృందం కోరుకుంటుంది. అలాగే ఈ పాఠశాలలోని వసతుల కారణంగా ఈ విద్యార్థులు ఈ బడిబాట కార్యక్రమంలో చాలా వరకు పెరిగారు. ఇంకా పెంచుతామని ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్ళి మేము మా పాఠశాలల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాము. పాఠశాల ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి అందుబాటులో ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా విద్యా బోధన అందిస్తాం. అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూడా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకుని అభివృద్ధి కమిటీ కానీ గ్రామ ప్రజలు యువకులు అందరూ కలిసి ఈ అభివృద్ధి గ్రామ కమిటీ వాళ్ళందరూ కలిసి మధ్యాహ్న భోజనంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ప్రతి ఒక్కరు నికచ్చిగా చెప్పుతున్నారు. మా పట్ల మా ఉపాధ్యాయులు మంచి విద్యా బోధన నాణ్యమైన ఇంగ్లీష్ విద్యా బోధన అందిస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గమనించి ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులని పంపించాలని మా యొక్క ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మీ K6 కెమెరామెన్ రమణతో రమేష్ మాక్లూరు. నీ బడి పిలుస్తోంది, నీ బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. అదిగదిగో నీ బడి, నువ్వు నడిచిన తొలిగుడి, చదువులమ్మ ఏలుబడి కనిపిస్తోందా?